తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్స్ ఈ 3-4 డేస్లో, అంటే ఆగస్టు పోస్ట్ ఆర్డర్ కాపీ ఇచ్చి టీచింగ్ పోస్ట్ స్కూళ్ళకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఉర్రూతలూగుతుంది. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయా అనేది నా ప్రశ్న. అయితే మొన్న మీరు అడిగిన క్వశ్చన్ నన్ను స్ట్రేట్ గా మా కాంగ్రెస్ అన్నందుకు మీరు అడిగారు అంతే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ సన్ రైజ్ అకాడమీ నాని యాదవ్ గారు. నమస్కారం నాని గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, బాగున్నా. టీచర్స్ ట్రైనింగ్ వస్తే అసలు టీచర్ ఎందుకు అవ్వాలి, ఎటువంటి సౌలభ్యాలు ఉంటాయి టీచర్? ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ టీచర్ అయితేనే బెటర్ అబ్బా, ప్రశాంతంగా ఉంటుంది, లైఫ్ సెట్ అయిపోతుంది, దేనికి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, పిల్లలకి హాలిడేస్ వస్తే మనకి హాలిడేస్ అంటారు. దాంతో పాటు అసలు టీచర్ అయితే ఎటువంటి లాభాలు మనకు ఉంటాయి? రైట్, మీరు అడిగిన క్వశ్చన్ లో ఒకటి, టీచర్ జాబ్ అంటే అది ఒక తెలుగులో చెప్పన్నా ఎక్కడ బాధపడిన అవసరం లేదు. ఒక ప్యాషన్, అదొక వ్యసనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే టీచర్ జాబ్కు ఉన్న విలువ ఈ ప్రపంచములో ఎవరికి లేదు. కన్నా తల్లి తండ్రి తర్వాత మరొకరికి ఉంది విలువ అంటే అది గురువుకు మాత్రమే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా గురువు కావలసిన అనే కోరిక ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఎన్ని రోజులైనా కూడా పోరాడుతాడు. ఖచ్చితంగా టీచర్ జాబ్ అదొక ఫ్యాషన్ మేడం. సో టీచర్ జాబ్ అయితే కొన్ని వేల మందిని తీర్చిదిద్దగలుగుతాడు, కొన్ని వేల మందికి నిరుద్యోగస్తులు. సో టీచర్ ట్రైనింగ్ లో కూడా, టీచర్ జాబ్స్ లో కూడా కేటగిరీస్ ఉన్నాయి మనకు. గవర్నమెంట్ జాబ్స్ లో కూడా గురుకుల్ టీచర్స్ అని చెప్పి, ఎలిమెంటరీ టీచర్స్ అని, హై స్కూల్ టీచర్స్ అని, ఏది బెస్ట్, వేటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో మన తెలంగాణలోకి వచ్చేసరికి టీచర్ పోస్టులు 3 రకాలుగా తీసుకోవచ్చు ఇక్కడ. ఒకటి గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ పల్లెటూర్లలో ఉండేటివి. రెండవది గురుకుల స్కూల్స్. మూడవది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందుకు, ఇప్పుడు కాదండి, ఇంతకు ముందుకు సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్, అది ఆదర్శ పాఠశాలని మోడల్ స్కూల్స్. ప్రతి మండలానికి ఒకటి ఉంది. సో ఈ 3 స్కూళ్ళల్లో మనకు లెక్చరర్స్ ఉంటారు. ఇందులో ఏ లెక్చరర్ అయినా కూడా గవర్నమెంట్ హై స్కూల్ని కోరుకుంటాడు మేడం. గవర్నమెంట్ హై స్కూల్ని కోరుకుంటాడు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ హై స్కూల్ పల్లెటూర్లలో ఉండే వాతావరణం కావచ్చు. రెండవది, ఇక మీరు నన్ను స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడగడం అవసరం లేదు. మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5:35 వరకే ఎనఫ్ అవుతుంది మేడం. కరెక్ట్. సో కాబట్టి గవర్నమెంట్ టీచర్ తన విలేజ్ దగ్గరలో ఉండి వాతావరణంతో ఉంటాడు కాబట్టి ఆ టీచర్ పోస్ట్ చాలా విలువైన, చాలా కోరుకుంటారు. సో తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్స్ ఈ 3-4 డేస్లో, అంటే ఆగస్టు 10వ తారీఖు లోపల మీకు రెస్పాన్స్ షీట్ వస్తుంది మేడం. కీ పేపర్ వస్తుంది. సో రెస్పాన్స్ షీట్ వచ్చిన 5 రోజులలో ఆగస్టు 15 నుంచి 20వ తారీఖు కల్లా మనకు రిజల్ట్ వస్తుంది మేడం. 100% వేగవంతంగా జరుగుతుంది మేడం. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలంటే మా కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ఖచ్చితంగా వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడు కావాలంటే టీచర్స్ ని ఇమ్మీడియట్లీగా పోస్ట్ ఆర్డర్ కాపీ ఇచ్చి టీచింగ్ పోస్ట్ స్కూళ్ళకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఉర్రూతలూగుతుంది. సో ఈ విషయం అందరికి తెలిసిన విషయమే. సో ఎందుకంటే సెప్టెంబర్ 6వ తారీఖు గురు పూజోత్సవం కల్లా ఖచ్చితంగా ఆ రోజు ఈ యొక్క కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులందరినీ ఆ రోజు అక్కడ ఉన్న విద్యార్థులతోని గురు పూజోత్సవం చేయించుకోవాలని కూడా అనుకుంటున్నారు చాలా వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, మనకు తెలిసిన విషయాలు. సో రిజల్ట్స్ తర్వాత మెయిన్ ఏంటంటే వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఎటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళు తీసుకెళ్ళాలి? చాలా మందికి డౌట్స్ ఉంటుంది. మిమ్మల్ని కూడా అప్రోచ్ ఉంటారు, అసలు ఎటువంటి సర్టిఫికేట్స్ మేము క్యారీ చేయాలి వెరిఫికేషన్ కి అని. ఎస్ మేడం, మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్. చాలా మంది ఇవరిదాకా కూడా నేను మీ స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా నాకు 2-3 పిల్లలు కాల్ చేశారు. సార్ సర్టిఫికేట్స్ ఏం తీసుకోవాలి సార్, సర్టిఫికేట్ ఎట్లా ఉంటాయి సార్, వెరిఫికేషన్ ఏంటి సార్ అని అడిగారు చాలా మంది. సార్ నేను సర్టిఫికేట్ల వెరిఫికేషన్స్ అడిగితే, మనకు ఇంతకుముందు డిఎస్సి అప్పుడు 6th to 10th క్లాస్ ఉండే మేడం, యాక్చువల్ లోకల్ ఏరియా. అంటే ఇప్పుడు లోకల్ ఏం చేశాడంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మనకు లోకల్ మారింది మేడం. 1 to 7th క్లాస్ వరకు
ఒక విద్యార్థి ఏ మండలంలో ఏ జిల్లాలోనైతే అధికంగా చదివిన తరగతులు ఉంటాయో ఆ జిల్లాకు అతను లోకల్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ మేడం, కానీ మా నాన్న వాళ్ళు అప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ లో పనికి వెళ్ళి ఇక్కడ ఉండడంతో నన్ను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో ఒక స్కూల్లో పంపారు. నేను ఇక్కడ 1 to 5th క్లాస్ వరకు చదివాను. మళ్ళీ తర్వాత 6th to 7th క్లాసు 7th 8th 9th వరకు విలేజ్ లో చదివాను. ఇప్పుడు నా లోకల్ వచ్చేసి 1 to 5th హైదరాబాద్ లో చదువుకున్నా కాబట్టి నాది హైదరాబాద్ లోకల్ అవుతుంది మేడం. ఇప్పుడు నెక్స్ట్ వన్ సర్టిఫికెట్ల గురించి మీరు అడిగిన క్వశ్చన్ లో 1 to 7th క్లాసు స్టడీ కండక్ట్స్ 100% తీసుకోవాలి మేడం. అయితే చాలా మంది కూడా పోస్టింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఏదో ప్రైవేట్ స్కూల్లో పోయి దొంగ సర్టిఫికెట్లు కూడా తీసుకుంటున్నారు స్టడీ కండక్ట్ అని. కానీ తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాతనైనా ఎంక్వైరీ చేస్తే మళ్ళీ తేలితే మళ్ళీ ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి మిత్రమా. సో అలాంటి పని ఎవరు కూడా చేయొద్దు. సో మీరు ఎక్కడైతే చదివారో ఆ స్కూల్ నుంచి ఖచ్చితంగా మీరు 1 to 7th వరకు ఎక్కడైతే చదివారో అది ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికేట్. రెండవది చాలా మంది మ్యారీడ్స్ వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ కాకముందుకు తన అమ్మవారింటి కాడ ఉంటారు. సో మ్యారేజ్ అయిన తర్వాత తను వేరే డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆడపిల్లల్ని. సో అలాంటప్పుడు సార్ మేము సర్టిఫికేట్ ఇప్పుడు మేము క్యాస్ట్ ఇన్కమ్ ఎవరి పేరు మీద తీసుకోవాలని నన్ను అడిగారు క్వశ్చన్ చాలా మంది. సో అలాంటప్పుడు క్వశ్చన్ ఏంటంటే దానికి ఆన్సరు ప్రతిదీ కూడా నీ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఏ సర్టిఫికేట్ తీసుకున్నా అది మీ తండ్రి గారి పేరు మీదనే తీసుకోవాలి. 100% మీ తండ్రి గారి పేరు మీదనే తీసుకోవాలి. అంటే 100% మీరు మీ తండ్రి గారు ఇంటి పేరుతోనే తీసుకోవాలి. మీ తండ్రి పేరే పెట్టాలి అక్కడ, మీ హస్బెండ్ పేరు ఏమీ రాదు. ఇటువంటి సర్టిఫికెట్స్ అన్ని పర్ఫెక్ట్ చూసుకొని వెళ్ళాలి. ఎటువంటి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టినా కూడా తర్వాత వెరిఫికేషన్ లో తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉంటే బెటర్. 100% ఉండాలి. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయా అనేది నా ప్రశ్న. ఉంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయా? రైట్. అయితే మొన్న మీరు అడిగిన క్వశ్చన్ నన్ను స్టేట్ గా మా కాంగ్రెస్ అన్నందుకు మీరు అడిగారు. అంతే. ఏం అడిగారంటే సార్ 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా సార్ రేవంత్ రెడ్డి సారు, మరి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ లో ఉన్నాయా సార్? పోస్టింగ్ నెంబర్ ఆఫ్ పోస్టింగ్ ఇవ్వలేదు సార్, ఓన్లీ పలానా డేట్ కి పలానా డిపార్ట్మెంట్ లో ఎగ్జామ్ ఉంటుందని ఇచ్చారు. కానీ సార్ ఇన్ని పోస్టులు ఉన్నాయని మీరు ఇవ్వలేదని అంటున్నారు మేడం. అయితే ఇంతకు ముందు ఒక టిఆర్ఎస్ ప్రభుత్వము మనకు 3 ఏళ్ళని పొడిగించింది రిటైర్మెంట్. సో ఆ రిటైర్మెంట్ పొడిగించడంతో గత 4-5 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ ఒక్కటి కూడా 3 సంవత్సరాల నుంచి ఒక్క రిటైర్మెంట్ కూడా జరగలేదు. విపరీతమైన రిటైర్మెంట్లు ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి మేడం. సో 100% మీరు ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా 100% ఎవ్రీ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటది, కొలువుల జాతర ఉంటది. ఉండకుంటుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కుప్పగూలిపోయినట్టే. 100% 2 లక్షలు అనొచ్చు. సో 2 లక్షలు తెల్లారే రాకపోవచ్చు. సో ఏదేమైనా కూడా కానీ ఉద్యోగాలు అయితే 100% వస్తాయి. డేట్స్ ప్రకారంగా మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా మనకు విద్యాశాఖ నుంచి గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు మేడం. ఎందుకంటే తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ పడే 10 ఏళ్ళు అవుతుంది. సో నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు అనే క్వశ్చన్ వస్తుంది. మీరైతే ప్రతి ఇయర్ ఉంటుంది అంటున్నారు, మరి ఎంతవరకు కరెక్ట్? 100% ఆల్రెడీ మా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆల్రెడీ ఇప్పించండి కదా క్యాలెండర్ లో ఫిబ్రవరి నెలలో, నెక్స్ట్ ఇయర్ లో ఫిబ్రవరి ఉంది. ఇంకొకటి కూడా మేడం మీరు అంటున్నారు కదా టెట్ నోటిఫికేషన్ కూడా ఎవ్రీ 2 years ఒకసారి పెడుతున్నారు. గత ప్రభుత్వము ఒక్కసారి కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఎవ్రీ 2 years కి 1 yearly 2 times ఇస్తున్నాడు. సో నెలకు టెట్ జరిగింది, కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. సో అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు వస్తుంది? అందుకనే చెప్తున్నాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇచ్చాడు టెట్ కూడా ఎవ్రీ ఇయర్లీ 2 times నోటిఫికేషన్ కూడా ఉంది మేడం. ఎవ్రీ ఇయర్లీ 2 times నోటిఫికేషన్ ఉంటుంది. 100%. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, థ్యాంక్స్ అలాట్. మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సుల గురించి, ఎస్పెషల్లీ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ అండ్ పోలీస్ ట్రైనింగ్ మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.